వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఈరోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్లకు అంటే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. దర్శన వివరాలు తెలియజేస్తానండి. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. అలాగే మీరు మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు మంగళవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఉదయం 7 గంటల లోపల వెళ్ళిన వారికి వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఉదయం 7:30 పైన వెళ్ళిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారికి సుమారుగా 5 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 7 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం కూడా త్వరగా అవుతుందండి. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం చేసుకోవచ్చండి. అలాగే ఈ రోజు బుధవారం ఏప్రిల్ 9వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ అయితే ఇస్తారండి. అలాగే ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 7 గంటల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరిదారులు టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరిదారులు నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చండి. ఇంతకు ముందు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారికి ప్రత్యేకంగా టోకెన్స్ అయితే ఇచ్చేవారు. ఆ టోకెన్స్ తీసుకొని నడకదారి మధ్యలో గాలి గోపురం వద్ద స్కాన్ చేసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత తిరుమలకు వెళ్ళిన తర్వాత టోకెన్స్ చూపించి క్యూ లైన్లో వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకునేవారు. ప్రస్తుతం సెక్యూరిటీ కారణాల వల్ల అలిపిరిదారులు టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. కాబట్టి తిరుపతిలోని 3 ప్రాంతాలలో ఎక్కడైనా ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరిదారులు నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అదే శ్రీవారి మెట్టు వద్ద టోకెన్ తీసుకుంటే నడిచి వెళ్ళి 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించాలి, లేదంటే దర్శనానికి అలౌ చేయరు. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. అలాగే శ్రీవారి మెట్టు టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 65,201 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే 21,040 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,93,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.